నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేబుల్ టీవీ మరియు బ్రాడ్బ్యాండ్ రంగం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల రాకతో ఇంట్లోనే టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ ఇతర పరికరాలను వాడే సౌలభ్యం వచ్చింది. హైదరాబాద్ హైటెక్స్లో నిన్న ప్రారంభమైన ఈ ప్రదర్శన 3 రోజుల పాటు జరగనుంది. కేబుల్ ఎక్స్పోను ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు వినోదం సహా మరెన్నో కార్యక్రమాలను ఇంటింటికి చేర్చడంలో కేబుల్ కనెక్షన్లది కీలక పాత్ర. అన్ని రంగాల్లో లాగే కేబుల్, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో వచ్చిన కొత్త టెక్నాలజీ ఉత్పత్తులకు కేబుల్ ఎక్స్పో వేదికైంది. Wonderful to see you all here. Thank you for coming, and I guarantee that, and sponsored by Platinum sponsor Chief and B.R. Naikari on the dais, please. And I would like to welcome TV5 Chairman B.R. Naikari on the dais, please. I would like to invite our grateful class. అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. దేశంలోని సందర్శకులతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక సాంకేతికంతో పాటు అప్ టు డేట్ సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు మాత్రమే కరోనా లాంటి సమయంలో ఈ ఇండస్ట్రీ వినోదంతో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సైతం ఎంతగానో ఊతమిచ్చింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ద్వారా ఒక తెలంగాణనే 45,000 మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఈ ఇండస్ట్రీ మీద 1,00,000 మంది వరకు ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సిఎన్సి ఎక్స్పో CEO 30 ఏళ్ళ నుంచి కేబుల్ ఇండస్ట్రీ ఉంది. 30 ఏళ్ళ నుంచి కేబుల్ ఇండస్ట్రీ ఉంటే కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారండి. వాళ్ళ కింద 1,00,000 కుటుంబాలు వాళ్ళ ఆధారపడి ఉన్నాయి కేబుల్ వ్యవస్థ మీద. రాను టెక్నాలజీ పరంగా కేబుల్ ఆపరేటర్లు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ అవుతూ ఉంది, కేబుల్ ఆపరేటర్ తగ్గిపోతూ ఉన్నారు.
దయచేసి ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది ఏంటంటే మా కేబుల్ ఆపరేటర్లకు అండదండలు ఇవ్వండి. మేమే వాలంటీర్ వ్యవస్థలాగా ప్రభుత్వాలకు పనిచేస్తాం. కేబుల్ ఆపరేటర్ ఇంటింటికి తిరుగుతారు, ప్రతి గడప దొక్కుతారు. వాలంటీర్ వ్యవస్థలాగా కేబుల్ ఆపరేటర్ చేయగలుగుతారు. దయచేసి మా ప్రభాకర్ అన్న గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ వ్యవస్థని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ పరంగా దయచేసి గౌరవనీయులు స్పీకర్ గారి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామకొండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ టెంపరీ టౌన్ షిఫ్ట్ జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్గాం, రామకొండం, పాలకుర్తి మండలాలకు చెందిన క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. రామగుండం జోన్ గేమ్స్ అండ్ స్పోర్ట్ మేము 2024లో నిర్వహించుకున్నటువంటి స్పోర్ట్స్ కోరుకుంటున్నాం. మన ముఖ్య అతిథి అదేవిధంగా పీటీలు ఉండండి, పీటీలు అందరూ ఉండండి. ఫస్ట్ పీటీలు రండి, కూర్చోండి. రామగుండం జోన్ క్రీడల ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, వేదిక పైనటువంటి అధికారులు, దాంతో పాటు ప్రజాప్రతినిధులు, విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. చాలా ఆలస్యమైంది, ఎందరో మీరు అందరూ నిలబడ్డారు, క్షమించాల్సిన కోరుతున్నా. ఈరోజు చాలా కార్యక్రమాలు చూస్తా కొంచెం ఆలస్యం జరిగింది. విద్యార్థులారా, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడల్లో చాలా ఉత్సాహంగా రామగుండంలో భాగస్వాములు అయితే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొన్నాం. బాడీ బిల్డర్గా, పవర్ లిఫ్టర్గా, టైక్వాండోలో గుడ్డు సోదరుగా కూడా సాగు. ఇదే రామగుండంలో పుట్టినవాడు. మీరందరూ ఇంకా రాష్ట్రం అంతా కూడా మంచి క్రీడల్లో చదువుతో పాటు ఇష్టపడితే చదువు వస్తుంది, ఇష్టంగా చదివితే, కష్టపడితే ఖచ్చితంగా క్రీడల్లో రాణిస్తాం. మన విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు ఏమంటారంటే బాగా కష్టపడి చదువుకోమంటారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కు చేసినాడే. ఆరావు నుంచి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక క్రీడా జ్యోతి సీఎం ప్రారంభించి మీలాంటి విద్యార్థులను కలిసి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకురాగలిగిన దురదృష్టం గత 10 సంవత్సరాల నుంచి క్రీడలు లేవు. అయితే ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పేవాడిని. దాన్ని మన మహానాయకుడు ఒకరు రాజశేఖర రెడ్డి గారు, సునీల్ దత్ గారు కేంద్ర మంత్రిగా, రాజశేఖర ముఖ్యమంత్రిగా వారు కూడా చెప్పడం జరిగింది. ఇష్టంగా చదివితే చదువులో రాణిస్తాం, క్రీడల్లో కష్టపడితే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి పోగలుగుతాం. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడున్న టీచర్స్ కూడా ఇష్టంతో చదివేయండి, క్రీడల్లో కష్టపడితే తప్పకుండా అంతర్జాతీయ స్థాయికి రావచ్చు. దీనికి మరి ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం కంటే భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, స్టేడియంలే కాదు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మీ అందరికి కూడా
ప్రతి ఒక్క స్కూల్లో ఖచ్చితంగా గంట సేపు స్కూల్ పీరియడ్ ఉండాలి. స్పోర్ట్స్ కార్యక్రమం ఉన్నటువంటి పీఈటీ టీచర్లకు ప్రాధాన్యత కలిగిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ కోర్టు నిర్వహించడానికి ఇలా నిర్ణయం తీసుకున్నాం. పెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా 10th వరకే కాదు, ఇంటర్మీడియట్, 12th, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్ని కూడా ఉండే విధంగా ఆ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాణించే వాళ్ళకి, ఇక్కడ స్పోర్ట్స్ లో రాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆడ ప్రాధాన్యత కలిగిస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మీరు ఎవరైతే టాలెంట్ గా రాణిస్తారో వారికి అన్ని రకాల ఆదుకొని క్రీడలు రావడానికి ప్రోత్సహించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో మా ఊరు మేము సైతం ఆధ్వర్యంలో యువతరం మేరకు గంజాయి డ్రగ్స్ మానుకో అనే విషయంపై ఈరోజు బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో తల్లిదండ్రులు ముద్దురా గంజాయి వద్దురా అంటూ యువతరానికి ఎస్టీ ప్రభాకర్ గంజాయి మత్తులో ఉండి యువత చెడిపోతుందని, వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి గంజాయి ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేదంటే గ్రామ పెద్దలకైనా సమాచారం ఇవ్వవలసిందిగా ఎస్టీ ప్రభాకర్ వారి బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహిస్తూ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. సప్లై చేసిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు వాళ్ళు తలొగ్గి వాళ్ళు ఉన్న ఆ మత్తులో ఏం చేయడానికి కూడా వెనుకాడకుండా దొంగతనాలు కానీ, మడ్డలు కానీ, మరి ఏ చిన్న అవకాశం దొరికినా దొంగతనాలు కానీ, మడ్డలకు కానీ వెనకాడకుండా ఈ గంజాయి మత్తులో అఫెన్స్లు నేరాలు చేస్తున్నారు. ఈ యొక్క నేరాల నియంత్రణకి పోలీసులు ఒక్కలే కాకుండా మిగతా సమాజం కూడా ముందుండి ఈ యొక్క అరాచకాన్ని నిర్మూలించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నలు కానీ ఏదైనా గంజాయికి అలవాటు పడినట్టు మీకు కనుక కొంత అవగాహన ఉంటే ఆ విషయాన్ని గ్రామ పెద్దలకు కానీ, లేకుంటే పోలీసుని కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కానీ, లేకుంటే వాళ్ళ మీద మరీ ఎక్కువ స్టేజ్లో ఉంటే వాళ్ళ మీద కేసులు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసు కానీ, లేకుంటే మీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కానీ తెలియజేస్తే అట్లాంటి నేరాలు జరగకుండా మేము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెచ్ఎం గారికి, మిగతా టీచర్లందరికీ, ముఖ్యంగా పిల్లలకి, గ్రామ పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇది రోడ్డా, మురికి గుంటనా, ఇదెక్కడో మారుమూల రోడ్ అనుకుంటే పొరపాటే. మెదక్ జిల్లా అల్లాదుర్గం, రెడ్డిపల్లి, వెంకట్రాపిట్ గ్రామాలలో నుండి మండల ఆఫీస్కి, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వెళ్లే ప్రధాన దారి. అల్లాదుర్గం కాన్సరం నగర్ కాలనీ వద్ద మురికి కాలువ నీరు రోడ్డు మీదకి రావడంతో రోడ్డు మీద పెద్ద గుంటల మారి మురికి నీరు నిలిచిపోవడంతో ఇక్కడి నుండి వెళ్లే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. కావునపై అధికారులు స్పందించి చర్య తీసుకోగలరని ప్రజలు కోరుతున్నారు.
కామారెడ్డిలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అన్ని స్కూళ్లలో మన హిందూ సాంప్రదాయ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం, చిన్నారులు ఒట్టికొట్టే కార్యక్రమం, కృష్ణ గోపికలు డాన్స్లో చూడముచ్చటగా జరుపుకోవడం హిందువుల సాంప్రదాయానికి ప్రత్యేకంగా జరుపుకుంటారు. Sama-sama,
చిన్నతనం నుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించారని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎందుకు మనం ఇది నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నామని. సో మేజర్ ధ్యాన్ చంద్, సో 1928, 1932, 1936 ఈ 3 దాంట్లో కూడా ఇప్పుడు మొన్న ఒలింపిక్స్ జరిగింది. ఎన్ని గోల్డ్ వచ్చింది ఇండియాకి? 2 వచ్చిందా లేదా? రాలేదు. సో ఇప్పుడు మొన్న జరిగింది ఒలింపిక్స్లో రాలేదు. ఒలింపిక్స్ అంటే మనకి ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, టోటల్ వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ టైం మనకి ఒక గోల్డ్ కూడా రాలేదు. ఒక సిల్వర్, ఒక 4-5 బ్రాంజ్ వచ్చినది, టోటల్ 6 మెడల్స్ వచ్చినది మనకి. కానీ అప్పుడే మనకి కంటిన్యూస్గా 3 times ధ్యాన్ చంద్ హాకీ క్యాప్టెన్ ఉన్నప్పుడు ఆయన ఫ్రంట్ లీడింగ్ గోల్ కూడా చేసినారు. 1928, 32, 36 ఈ 3 సంవత్సరం కూడా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మనకి హాకీలో గోల్డ్ మెడల్ దొరికింది. సో ఈరోజు మనము ధ్యాన్ చంద్ ని గుర్తులో నేషనల్ స్పోర్ట్స్ డేని పెట్టడం ఎందుకు అంటే, ముందు జనరేషన్ కూడా ఆయన 1932, 36 ఆ టైంలో చేసినది. ఇప్పుడు 2012 నుంచి మనం ఇది జరుపుకుంటున్నాము. దీన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనకి ఎట్లా చదవడం ఇంపార్టెంటో అట్లానే స్పోర్ట్స్ పాడడం ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఇప్పుడు వస్తూ మెంటల్ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ చదవడమే కాదు, దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచుకోవాలి. ప్లస్ దాని గురించి కూడా మనం అవగాహన కల్పించుకోవాలి అని ఈ 2012 నుంచి నేషనల్ స్పోర్ట్స్ డేని పెట్టడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం మనకి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం ప్లస్ స్పోర్ట్స్కి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సో మొన్న మనకి ఒలింపిక్స్లో కూడా ఒక గోల్డ్ మెడల్ కూడా రాకుంటే ఎందుకు ఇంత 140 crores 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఎందుకు ఒక గోల్డ్ కూడా రాలేకపోయామంటే, లాస్ట్ టైం 2008 ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా గారు గోల్డ్ మెడల్ తెచ్చినారు షూటింగ్లో. సో ఆయన ఏమంటున్నారంటే 140 crores జనాభా ఉన్నా కూడా ఎంతమంది యాక్చువల్లీ ఫిజికల్లో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడుతున్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. దానివల్లనే మనకి ఈ ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా చాలా తక్కువ మెడల్స్ వస్తుంది అని. సో ఇప్పుడు మనం ఈ నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు కూడా స్పోర్ట్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఒక ప్రొఫెషనల్గా కూడా స్పోర్ట్స్ తీసుకోవాలి. న్యాచురల్ ఎవరికి టాలెంట్ ఉంటుంది వాళ్ళు జస్ట్ చదవడమే కాకుండా ఇట్లాంటి స్పోర్ట్స్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, సో ఒలింపిక్స్ గేమ్స్ ఇట్లాంటి దాంట్లో కూడా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ మెడల్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎట్లా ధ్యాన్ చంద్కి ఉన్న ఇన్స్పిరేషన్, డెడికేషన్, నేషనలిజం, సో ఇవేనున్నాయి, మనం కూడా దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీలో కూడా మీకు ఎంత స్థాయిలో అవుతుంది, ఎంతవరకు నేషనల్లో, ఇంటర్నేషనల్లో, లేదంటే ఒలింపిక్స్ గేమ్స్ అట్లాంటి దానికి కూడా పెద్దగా డ్రీమ్స్ ఉండి దానిని అచీవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఈ ఉద్దేశంతో మనం ఇది పెట్టుకున్నాము. జస్ట్ ఏదో ఒకటి మనం ఇక్కడ గార్లాండింగ్ చేయడం, ఏదో ఒక స్పీచ్ పెట్టి వెళ్ళడం కాకుండా స్పోర్ట్స్ మన డే టు డే లైఫ్లో కూడా ఒక భాగంగా ఉండాలి. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటే మనకి ఫిట్నెస్ గురించి కూడా కంప్లీట్ అందరికీ అవగాహన కల్పించాలి. సో ఇప్పుడు మీరు ఇంకా స్కూల్లో ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి ఒక కల్టివేట్ చేసుకుంటే మీ కంప్లీట్ జీవనానికి మొత్తం ఇదే ఫిజికల్ ఫిట్నెస్ క్యారీ చేస్తూ ఉంటే అది మీకు బోత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ 2 దాంట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తూ, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారు, సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినారు, ఆల్రెడీ ఎండ వస్తుంది 7:30, 8 o'clock అయినా కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దీంట్లో ఒక మాట మీరు వినాలి ఏదంటే, ఇప్పటి నుంచినే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో, చైనా అండ్ USA ఇట్లాంటి దేశంలో చిన్నప్పటి నుంచినే ఒక 6-7 years ఏజ్ నుంచినే చాలా వరకు ఒలింపిక్స్కైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కైనా ప్రిపేర్ అవుతున్నారు. దానివల్లనే US ఫస్ట్, చైనా సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది ఒలింపిక్స్లో. సో మనం కూడా దాని నుంచి నేర్చుకొని చిన్నప్పటి నుంచే ఇక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్ అయినా, స్పోర్ట్స్ ఆఫీసర్ అయినా అందరూ కూడా ఇప్పటి నుంచినే పిల్లల్ని
ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి మనం ప్రిపేర్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అట్లా అవుతేనే మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఇప్పటి నుంచినే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాష్ట్రంతో, ఈ దేశంతో మనం కూడా నేర్చుకొని ఇప్పుడు చిన్న వయసు నుంచినే మీరు కూడా ఇక్కడ వచ్చిన అందరు స్టూడెంట్ కూడా మోటివేట్ తీసుకొని లాస్ట్ టైం మన బోత్ రిపబ్లిక్ డేలో కూడా అండ్ August 15 కూడా టేక్వాండో చాలా మంచి ప్రదర్శనం చేయడం జరిగింది. ఈ టైం ఈవెంట్ టేక్వాండోలో కూడా వచ్చిన చీఫ్ గెస్ట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇప్పుడు వచ్చిన జితేందర్ గారు, అప్పుడు నేను కూడా సో బాగా పార్టిసిపేట్ చేసినారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2024 ఒలింపిక్స్ గేమ్లో కూడా టేక్వాండో కూడా వన్ ఆఫ్ ద ఈవెంట్ ఉండేది మనకి ఒలింపిక్స్లో. సో మీ దాంట్లో కూడా ఎవరైనా నెక్స్ట్ నేషనల్ లెవెల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్లస్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మన కృష్ణ సార్ గారు పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధాయకతో క్రీడా నియమావళి పట్ల గౌరవంతో నిజమైన క్రీడా స్ఫూర్తితో అనుగుణంగా నడుచుకుంటున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలానికి చెందిన 243 మంది మహిళలకు 2,43,28,188 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 50 CMRF చెక్కులను పంపిణీ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఆ బిల్లు కూడా ఇంకా వచ్చి ఇచ్చిపోతే అవి కూడా డబ్బులు ఒక 30% దాకా, అంటే ₹1,00,000 పెడితే ఆ సంబంధించి కొంత డబ్బులు కూడా మీకు రిటర్న్ వచ్చే విధంగా దాన్ని కూడా మళ్ళీ చెక్కులు రావడం జరిగింది. అవి కూడా మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి తెలియదు, అది గ్రామాల్లో ఉన్న మీ నాయకులు కూడా చెప్పకపోతే మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కర్నూలు కానీ హైదరాబాద్లో చూపించుకున్న బిల్లులు తీసుకొచ్చిస్తే కూడా దానిగా రీఫండ్ కొంత పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకున్నారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అక్కలకు చెల్లెళ్లకు మళ్ళీ ఈరోజు కళ్యాణ లక్ష్మి అందుకోబోతున్నారు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి లేట్ కాకుండా, అంటే ఈసారి బడ్జెట్ కూడా రిలీజ్ అయింది, చాలామంది అప్లై చేయలేదు. బడ్జెట్ మిగిలిపోతుంది కానీ మీరు చాలామంది అప్లై చేయడం లేదు. మళ్ళీ ఈసారి కొత్తగా మళ్ళీ 80 మంది 70 మంది అంతకన్నా ఎక్కువ అప్లై చేయలేదు. మళ్ళీ చాలామంది ఇళ్ళల్లో పెట్టుకున్నారో మళ్ళీ ఏం జరిగిందో తెలియదు నాకు. మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తే మళ్ళీ ఒకటే నెలలో మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి అప్లై చేయాలని గ్రామ నాయకత్వాలు కానీ మా అక్క చెల్లెలు చాలామంది మీకు రెండో బిడ్డలతో కూడా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ మల్దకల్ మండల ప్రజాప్రతినిధులకు మా అక్క చెల్లెలకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటారు. 8 నెలలకెళ్ళి అంటే ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులకెళ్ళి పెండింగ్ ఉండడం వల్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు మీకు ఇవ్వలేకపోయాం. అంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ 240 మంది పెళ్లిళ్ళు అయి చాలామంది చెక్కులు ఆగిపోవడం వల్ల మీకు అందరికి ఇప్పుడే రావడం జరిగింది. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. రాబో కాలంలో కూడా చాలామంది కూడా అంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది అప్లై చేయడం లేదని తెలుస్తుంది.
అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏదో ఇంకా అడిషనల్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది కొత్తగా కూడా అప్లై చేయడం లేదు. దయచేసి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం ప్రకారం మీకు కూడా వచ్చే ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఒకేలాగా వస్తాయి. చాలామంది కూడా అంటే చాలామంది గ్రామాల నాయకులు ఉన్నారు, అదేవిధంగా గ్రామాల్లో మొన్న పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంటే మీ కూతుర్లకు ఇంకో పెళ్లి కూడా అయింటుంది, ఇంకో కూతురు ఉంటే కూడా ఇంకో పెళ్లి కూడా చేసేటారు చాలామంది. అంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్కి వెళ్ళి ఆగిన చెక్కులు ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ ఇంకో కూతురు ఉంటే కొంతమంది పెళ్లిళ్ళు అవి అప్లై చేయలేదు చాలామంది. మళ్ళొకసారి కళ్యాణ లక్ష్మి కావాలని చాలామంది కూడా మండలాల్లో అప్లై చేయడం లేదు. మళ్ళీ గతంలో ప్రభుత్వం ఏదో చెప్పింది అది వస్తుందనే ఉద్దేశంతో చాలామంది అప్లై చేయలేదు. వచ్చేది ఉంటే రాష్ట్రం అందరికి వస్తుంది, మనకి మీ ఒక్కరికి ఇంకొకరికి ఆగదు. దయచేసి ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, చాలామంది ఉపయోగించుకోలేదు. ఎందుకంటే గతంలో చాలా స్పీడ్గా అప్లై చేస్తుంటే ఇప్పుడు అప్లై చేయడం లేదు. చాలా పెళ్లిళ్ళు అయినప్పుడు కూడా మాకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్త కూడా 60-70 మాత్రమే వచ్చినాయి. అంటే మండలంలో 80 మంది పెళ్లిళ్ళు అయినాయి. ఈ లాస్ట్ 8 నెలలు 80-90 కన్నా ఎక్కువ రాలేదు. చాలామంది అప్లై చేయలేదు. చాలామంది సర్పంచులు కూడా వచ్చినారు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు వచ్చినారు. మీ గ్రామంలో ఇమ్మీడియట్గా చెక్కులకు సంబంధించిన అంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అప్లై చేసుకోవాలని నా విన్నపం. ఎందుకంటే మనకి సంవత్సరం దాటిపోతే అవి ల్యాబ్స్ అయితే అంటే మళ్ళీ అర్హత అనేది కూలిపోతాం. మీ ఇమ్మీడియట్గా చాలామంది గ్రామ నాయకులు చాలామంది వచ్చినారు ఇక్కడ, అందరూ కూడా ప్రత్యేకంగా నేను నా రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా గ్రామాల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. సంవత్సరం తర్వాత అప్లై చేసుకుంటే అది రాదు. దయచేసి అప్లై చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు కూడా మళ్ళీ ఈసారి వర్షాలలో సకాలంలో వర్షాలు పడడం వల్ల మళ్ళీ ఈరోజు వ్యవసాయంలో అభివృద్ధి చెందింది. వ్యవసాయదారులు కూడా ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ బోంపల్లి మండలం వీరారెడ్డిపల్లి మదిరా గ్రామం యాదన్నపేటలో బుధవారం విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందాడు. వీరారెడ్డిపల్లి గ్రామ శివార్లో షేక్ యాకూబ్ తమ వ్యవసాయ పొలం వద్ద బోర్ కరెంట్ స్టార్టర్ డబ్బాను మరమ్మతులు చేసేటప్పుడు ప్రమాదవశాత్తు కరెంటు వేరు తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, 3 పిల్లలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు బోంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ కనెక్ట్ ఆయనకు ఫోన్ చేసి ఆయన వేరే టైనింగ్ ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఉండి చేయలేదు మరి అది ఊళ్ళో పోయి చేసిండు. ఇప్పుడు ఎవరు నువ్వేనాను చెప్పిన సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ కనెక్ట్ ఆయనకు ఫోన్ చేసి ఆయన వేరే టైనింగ్ ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఉండి చేయలేదు మరి అది ఊళ్ళో పోయి చేసిండు. ఇప్పుడు ఎవరు నువ్వేనాను చెప్పిన सेल्ला गिल्ला क्या भी नहीं पैसे मार ऐसा कर पिज्जा को काली सो ताला में पड़ी जेब में पैसे मार ऐसा कर जेब में पैसे मार नंबर फोन कर लास्ट को कोई नंबर है उसमें देख उसका फोन चेक कर लाख नक्कर ना
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో తల్లాడలోని రైతు వేదిక యందు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన 151 మంది లబ్ధిదారులకు 37,72,500 రూపాయల చెక్కులను మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించిన 50 మంది లబ్ధిదారులకు 50,05,800 చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ అందజేశారు. దాంట్లో భాగంగా మన యువతకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అయ్యింది ఇచ్చేసి మరి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చిన 8 నెలల్లోనే ఆల్రెడీ ఎంతో మందికి 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి నిర్వహించడం జరిగింది. టీచర్స్ కి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్లో పీఈటీలకు కూడా అంతవరకు ప్రమోషన్స్ ఏం లేవు, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు కనుక మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి. ఇంతకుముందులాగే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మీరందరూ ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేస్తే కనుక రాబోయే ఎన్నికల్లో కూడా మీకు ప్రతి ఒక్క పథకం కూడా సక్రమంగా అందుతుంది. ప్రతి పథకము ప్రతి ఒక్క రూపాయి కూడా మీ చెంతకు చేరుతుందని నేను ప్రభుత్వం తరఫున హామీ ఇస్తూ మరి ఇంత మంచి ప్రభుత్వంలో నేను కూడా పనిచేయగలుగుతున్నందుకు దానికి మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. అలాగే ఇవాళ తల్లాడ మండలంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు కలిపి 50 వచ్చినాయండి. ఇందులో బీసీలకి 21, ఎస్సీలకి 5, ఎస్టీలకి 13, షాది ముబారక్ 6 చెక్కులు అంటే మొత్తం 50,05,800 రూపాయలు మనకి మంజూరు చేశారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం 151 శాంక్షన్ అయ్యాయి. అందులో భాగంగా 37,72,500 రూపాయలు మన తల్లాడ మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇదే తర్వాత నెక్స్ట్ కల్లూరు పెట్టుబడి మండలంలో ఇదే ప్రోగ్రామ్ కండక్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా చూస్తే కల్లూరు మండలంలో కూడా టోటల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ 141 చెక్కులు వచ్చాయండి. తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు 52 వచ్చాయి. అంటే టోటల్ గా అమౌంట్ రెండు కలిపి 52,06,032 రూపాయలు. పెరుమల్లి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 98 శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటి నిమిత్తం అమౌంట్ 27,13,000 అండి. కళ్యాణ లక్ష్మి అక్కడ ఒకటే వచ్చింది, అక్కడ ఎక్కువ ఖరీదు చేయలేదు. అలాగే నిన్న సత్తుపల్లి వేల్సూరు మండలాన్ని నిర్వహించడం జరిగింది. వేల్సూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు 50 వచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 81 మందికి ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తము 50,05,500 రూపాయలు నిధులు మంజూరు చేశారు. సత్తుపల్లిలో టోటల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సత్తుపల్లి టౌన్ 34, దాని నిమిత్తము 28,40,000 రూపాయలు వచ్చింది. అలాగే సత్తుపల్లి మండలం 29, దీని నిమిత్తము 30,94,000 రూపాయలు వచ్చింది. టోటల్ గా 89,10,324 రూపాయలు. ఈ అమౌంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎక్కడ కుంటుపడకుండా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరందరూ గమనించాలి. మీరందరూ కాంగ్రెస్ కి ఎప్పుడు కానీ ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు. ముందుగా కోరుతున్నాను కవిగారు.
మంగమ్మ కృష్ణవేణి నల్లగొర్ల కృష్ణమ్మ నల్లకొడిమ బసవాపురం తుపాకుల యశోద బసవాపురం కృష్ణారెడ్డి గారు ఎవరన్నా రావాలి మీరు. నేరాల నియంత్రణకు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు నిర్బంధ చెకింగ్ చేపట్టడం జరుగుతుందని గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గోదావరికని 1 టౌన్ పరిధిలోని బాపూజీనగర్ ఏరియాలో గురువారం 1 టౌన్ పోలీసులు నిర్బంధ చెకింగ్ చేపట్టారు. ఇంటింటా చెకింగ్ చేస్తూ మొదటిసారిగా కాటన్ సర్చ్లో జగిలాన్ని ఉపయోగించారు. తీసుకోవడం జరుగుతుంది. ఆ కాగితాలు లేకపోతే దానిక 1000, 1500, 2000 ఎంత ఉండంత ఫైన్ వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ అవి పేపర్లు తెచ్చుకున్న తర్వాతనే మీ బండి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా కాగితాలు ఏమైనా ఉంటే తొందరగా మీరు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు మీ పేరులో మీరు ఎవరికైనా చేసి మీ బళ్ళని కూడా చెక్ చేసి 10 నిమిషాల్లో మీ అందరికీ కూడా 10 నిమిషాలు బళ్ళని ఇచ్చేస్తాము. మార్క్ లేదు, ముందట నెంబర్ లేదు. ఎట్లా ఇబ్బంది ఎట్లా నడుపుతాను. నిర్బంధ చెకింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఏరియాకు సంబంధించి చాలా వరకు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కిరాయిలకు తీసుకొని వివిధ పనులు, కూలి పనులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, తర్వాత ఈ షాపులలో పనిచేయడం కావచ్చు, ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తోని మాట్లాడడం జరిగింది. వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి, తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది. ఈ ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకుండా పోలీసుకు సహకరిస్తారని, అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పాలకుర్తి మండల అధ్యక్షులు మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కందుల సంధ్యారాణి మరియు కేతం వెంకటరమణ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నేడు పాలకుర్తి మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న 70% మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని ఒక లక్ష్యం పెద్దపల్లి నుంచి సందీప్ ఈ విధంగా నలుగురిని ఈ జిల్లాకు సంబంధించిన సభ్యులతో ప్రాముఖ్యత లేకపోతుంది. అదేవిధంగా వాసాల పద్మ మహిళా సంబంధించిన దాంట్లో వీరు ఉంటారు.
నుంచి మనం కోఆర్డినేషన్ చేసే విషయంలో వీళ్ళు నలుగురు అధ్యక్షులతో పాటు వీళ్ళు నలుగురు కూడా ఈ మండలాన్ని సభ్యత్వానికి సంబంధించిన కోఆర్డినేషన్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైతే మనం ఈ గ్రామానికి ఒకరు అనుకున్నాం శక్తి కేంద్రం అంటారు లేదా గ్రామం, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు మీరు ఇన్ఛార్జిగా వ్యవహరించవలసి వెంకటేష్ గారిని మీరు ఇద్దరు ప్లాన్ చేసి చెప్తారు. మీరు తదుపరి చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ పోలింగ్ బూత్ వారిగా కూడా కమిటీ వేయాల్సి వస్తుంది. ఈ గ్రామంలో ఉన్న 4 పోలింగ్ బూత్లు 5, 3, 4 పద్ధతుల ద్వారా ఈ సభ్యత్వం చేయమని చెప్తున్నారు. ఒకటేమో మిస్డ్ కాల్ పద్ధతి, రెండోది క్యూఆర్ కోడ్ పద్ధతి, మూడోది వచ్చేసి నమో యాప్ ఉంటుంది. వెబ్సైట్లోకి పోతే నమో యాప్ ఉంటుంది, నమో యాప్ పద్ధతి. 4వ పద్ధతి ఏంటంటే మాకు సెల్ అందుబాటులో అయితే మొబైల్ లేదు, నెట్వర్క్ లేదు అనేటువంటి గ్రామాలు ఏమైనా ఉంటే మొబైల్ లేకపోతే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పి. సో సభ్యులు దీంట్లో ఏంటి అంటే మనం మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఏమేమి వస్తుంది, ఎట్లా వస్తుంది అని చెప్తాను. మిస్డ్ కాల్ పద్ధతిని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది, అక్కడే చేద్దాం. రెండోది ఎన్ని చేయాలి మరి మనము అంటే ప్రతి అసెంబ్లీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు, 75 లక్షల సభ్యత్వము మనకు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు పడుతుంది. దాంట్లో 75% అంటే 50 లక్షల పైసలకు సభ్యత్వం చేయమని చెప్పారు. మరి మనకేం టార్గెట్ చేసినారంటే మన అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పడ్డాయో దాంట్లో మీరు 75% చేయాలని చెప్పారు. సో మనకు 46,000 చిల్లర మనకు ఓట్లు వచ్చింది. సో ఈ 46,000 ఓటర్లను మనం 75% అంటే మినిమం 40,000, 40,000 ఓటర్లను మనం సభ్యులుగా గెయిన్ చేసుకోవాలి ఈ అసెంబ్లీ. అట్లే మీరు కూడా మీ మండలంలో ఎంత ఓటింగ్ వచ్చిందని చూసి దాన్ని బట్టి 70% అంటే నాకు తెలిసి సుమారుగా 5,300 ఓటింగ్, 5,300 ఓటింగ్ అంటే 4,500, 4,400 చేయవలసి ఉంటుంది. ఈ తరహాలో మీరు ప్లాన్ చేసుకోవాలి అవసరం. దీంట్లో ఇప్పుడు ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు వారు అఫీషియల్గా సభ్యులుగా జాయిన్ అవుతారు. వారు అయిన తర్వాత 2వ రోజు నుంచి అంటే 4వ తారీఖు నుంచి మనకి ఇది యాక్టివేషన్ అవుతుంది మినిమం. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకొని పెట్టండి. పెన్ను లేకపోతే సేవ్ చేయాలంటారు. 88 0000 8800002024 ఈ నెంబర్ని మీరు మిస్ కాల్ ఇచ్చినట్టయితే మీకు ఒక మెసేజ్ ద్వారా మీకు లింక్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏమడుగుతారు మిమ్మల్ని అంటే మీ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతారు. తర్వాత మీ స్మార్ట్ ఫోన్కి SMS ద్వారా వచ్చిన లింక్ను క్లిక్ చేయండి. ఓటీపీ నెంబర్ డౌన్లోడ్ చేసేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబరు మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతారు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టమంటున్నారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సబ్మిట్ తీసుకుంటారు. పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మామిడాల శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో సభ్యత్వ నమోదుకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న ఖ్యాతం వెంకటరమణ గారు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాయమల్లన్న, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా ఈరోజు పాలకుర్తి మండలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యశాల పూర్తయిన తర్వాత ఈ రోజు నుండి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కార్యశాలలు ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలకు సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించుకొని ఏదైతే వచ్చే నెల 2వ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 4వ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి సభ్యత్వ నమోదులో పెద్ద సంఖ్యలో అందరినీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని ఇందులో మమేకం చేసుకొని ప్రతి పోలింగ్ బూత్ నుండి 150కి తగ్గకుండా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలి, ఇక్కడ విజయవంతం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మేము కార్యకర్తలని, నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి, నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుని ఇవాళ అందరూ కూడా స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఇవాళ దేశ అభివృద్ధి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచంలోనే భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో మరి చర్చించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది.
కాబట్టి వారు చేస్తున్నటువంటి ఈ సంకల్పం లోపట మనమంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా కార్యకర్తలుగా మనవంతు బాధ్యతని కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించుకోవడానికి ఇది ఒక సదావకాశంగా కార్యకర్తలంతా కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనాధికారిక వాహనాలకు ప్రెస్, ఆర్మీ, పోలీస్ ఇతర స్టిక్కర్ ఉన్న నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలపై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ కొన్ని చోట్ల కొంతమంది పోలీస్, ఆర్మీ ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్స్ మీడియా సంస్థలో పనిచేయకున్న ప్రెస్ అని యథేచ్ఛగా తమ వాహనాలపై వేసుకుని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. రామగుండం ప్రజలందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ పరిధిలో 3వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం. దాంట్లో 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, లారీస్, ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి. దీంట్లో భాగంగా 3వ తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా రూల్స్ అన్నింటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము. దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే, కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. లైక్ 8055 ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు. అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని 9 ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి 8 అని రాస్తున్నారు. ఇట్లా నంబర్ ప్లేట్లని మాడిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది. తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు. ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడము ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ప్రెస్ అయినా పోలీస్, ప్రెస్ అని రాసుకోకూడదు. ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లెస్ సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేటు ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. దాంట్లో భాగంగా 2 సార్లు 3 సార్లు ట్రంక్ అండ్ డ్రైవ్లో ఒక లిమిట్ పెట్టుకున్నాము. ఆ లిమిట్ దాటితే మాత్రం మీకు పర్మనెంట్గా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఆర్టీఓకి రాయడం జరుగుతుంది. అందుకని దీంట్లో భాగంగా మేము కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తున్నాము. దాన్ని మీరు పాటించాలని, 2వ తారీఖు నైట్ వరకు మీరు అందరూ కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని, పర్ఫెక్ట్గా మీ వెహికల్ని పెట్టుకోవాలని కోరుతున్నాను. సింగరేణి యాజమాన్యం లాభాల వాటాను వెంటనే ప్రకటించి నికర లాభాలపై కార్మికులకు 31% వాటా చెల్లించాలని సిఐటియు ఆర్జీ కార్యదర్శి మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్జీవన్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు చాలా రోజులుగా సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జోహార్ బషీర్బాగ్ విద్యుత్ మన వీరులకు, మన వీరులకు
సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్. ఎవరు అందరు వేసి ఎవరితో ఫోటో ఫోటో ఇచ్చినా ఫోటో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలని మరి ప్రపంచ బ్యాంకు షరతులకు తొలగి విద్యుత్ ఛార్జీలు పెంచాలని అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వరకు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఖబర్దార్ ప్రభుత్వమా విద్యుత్ ఛార్జీలు పెంచితే మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చలో హైదరాబాదు బషీర్బాగు పెద్ద ఎత్తున ఊరేగింపు ధర్నాలు నిర్వహించిన సందర్భంగా మరి గుర్రపు డెక్కులతోటి ఆనాటి వామపక్ష కార్యకర్తలను తొక్కించి మరి పోలీసు తుపాకీ తూటాలతో 3 అమరు కార్యకర్తలను కాల్చేసిన చరిత్ర ఆనాటి చంద్రబాబు నాయుడుది. అది వాళ్ళే విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి మరి రామకృష్ణులు అమరులయ్యారు. ఈనాటికి 24 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ త్యాగాన్ని పురికి పుచ్చుకొని మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ విద్యుత్ అమరవీరుల బషీర్బాగు అమరవీరుల యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు కూడా మరి ఇవాళ ప్రభుత్వాలు ఒకవైపు బొగ్గు బావులు ప్రైవేట్ పరం, మరొక వైపు విద్యుత్ పరిశ్రమలు ప్రైవేట్ పరం, మరి ప్రైవేట్ కాంట్రాక్టీకరణ చేస్తానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఇవాళ పెద్దపల్లి జిల్లా సిపిఎం పార్టీ కమిటీగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ చేస్తున్నాం. ఇవాళ బషీర్బాగు అమరవీరుల యొక్క సాక్షిగా వాళ్ళ యొక్క పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ విద్యుత్ పరిశ్రమ కానీ బొగ్గు పరిశ్రమ కానీ ఈ దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇవాళ ప్రతిరబుతున్నాం. ఈ దేశంలో ఉండే ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా ప్రైవేట్ పరం చేయొద్దని. ఇవాళ అది చేస్తే ఇవాళ ప్రజలను జాగృతం చేసి చైతన్యవంతం చేసి మరి ఇవాళ ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తెలియజేస్తుంది. అందుకు బషీర్బాగు యొక్క అమరవీరులకు నిజమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా వాళ్ళను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.